గోవిందాయ నమః. అందరికీ జయ శ్రీరామ్. కట్టుకున్న మొగుడు కుంకుడు పులుసు పెట్టి నాకు తలంటవే అంటే నాకు కుదరదు, షాంపూతోటి తలంటుతా, చేస్తే చేయి చేస్తే చావు అనే ఆడది కూడా ఒక ఆడదినా దౌర్భాగ్యురాలు అంటున్నాడు ఒక పెద్ద మనిషి ఒక ప్రవచనంలో. ఇలాగా స్త్రీలని రాచి రంపాన పెట్టడం ఏమిటో నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు మొగుడికి కుంకుడు పులుసు పిసికి తీసుకెళ్ళి బావిగట్టును కూర్చోబెట్టి ఒక కాగు వేడి నీళ్ళు వేసి నలుగు పెట్టి మొగుడికి స్నానం చేయించి తలంటి కుంకుడు పులుసుతో స్నానం చేయించి అయిపోయాక సాంబ్రాణి దూపం వేసి అవన్నీ చేయించడానికి ఇప్పుడు ఏమన్నా మొగుడికి రెండో పెళ్ళి ఏమైనా జరుగుతుందా? అదేదో సినిమా ఉంటుందండి, ఒక చిరంజీవి గారి సినిమా, స్వయం కృషి సినిమా అనుకుంటా, అందులోనే ఈ విజయశాంతి గారు చిరంజీవి గారు దాంట్లో యాక్టర్స్ అనమాట. ఈ మ్యారేజ్కి ముందు ఆవిడే ఈయనకి స్నానం చేయించి నెల కాగేసి ఒక పాట ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది అది. అప్పట్లో పాటలన్నీ బాగున్నాయి అనుకోండి. ఆ పాట అయ్యే లోపల కాగు వేసి ఇతడు రాగానే స్నానం చేయించి నలుగు పెట్టి తలంటి తలస్నానం చేయించి ఆ తర్వాత సాంబ్రాణి ధూపం వేసి కట్టుకోవడానికి బట్టలు ఇచ్చి మొహం మీద బొట్టు పెట్టి బొగ్గ చుక్క పెట్టి ఆవిడే పెళ్లి కొడుకుని తయారు చేస్తుంది, తర్వాత ఆవిడే పెళ్లి చేసుకుంటుంది. ఆ విధంగా ఇప్పుడు భర్త గట కుంకుడు పులుసు వేసి బాగా కూర్చోబెట్టి తల అంటారంట. అలా కాకుండా నాకు కుదరదు, షాంపూతో తలంటుతాను అనే ఆడది అని ఒక దౌర్భాగ్యురాలు అంటున్నాడు ఈ పెద్ద మనిషి. నేనేమంటానంటే మొగుడికి లేదా భర్తకి అసలు ఎందుకు తలంటారండి? తలంటి కుంకుడు పులుసుతోటో షాంపూతోటో తలస్నానాలు ఆడవాళ్ళు అంటే భార్యలు చేయించారా? వాళ్ళు చేయలేరా? వాళ్ళకి రెండు చేతులు బాగా బలంగానే ఉన్నాయి కదా. తల మీద పిడిగేడు జుట్టు ఉందో లేదో, మగవాళ్ళకు కూడా తలంటి కుంకుడుకాయ పులుసులతోటి భార్యలే స్నానం చేయించాలి. ఈ భార్యలకి మరి ఆడవాళ్ళకి ఎంతో కొంత కాస్త పెద్ద జుట్టే ఉంటుంది, మగవారితో పోల్చుకుంటే జుట్టు ఎక్కువే ఉంటుంది. అది బారడైతే ఏంటి, మూరుడైతే ఏంటి, జానడైతే ఏంటి, జుట్టు అయితే ఎక్కువే ఉంటుంది. వీళ్ళకి వీళ్ళే స్నానాలు చేసుకొని ఇంకా మహిళల జీవితానికి ఎంతకంటే అభ్యున్నతి ఏమి లేదా? అంటే ఈ రోజుల్లో తగ్గించారులేండి, చేయించడం లేదు కాబట్టి ఇదని గుర్తు చేస్తున్నాడు. అలా చేసి ఆడదేనా దౌర్భాగ్యురాలు అంటున్నాడు అనమాట. అసలు ఈ స్నానాలు తలస్నానాలు ఈ ప్రాసెస్ అసలు ఎక్కడది? మనం కానీ చూసుకుంటే అసలు ఇప్పటి విషయం కానే కాదు, ఈ రోజుల్లో ఎవరు చేయించడం లేదు. ఇదిగో వీళ్ళు గుర్తు చేస్తున్నారు ఆడాలు ఎక్కడ సొక్కబడిపోతారో అనేసి ఇలాంటి మహనీయులు వేదికల మీద అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటారనమాట. ఈ భర్తకి నువ్వు తలస్నానాలు అన్నీ చేయించకపోతే నేను ఒక దౌర్భాగ్యురాలివి అనేసి. సరే, మంది వ్యవసాయం ప్రధానంగా అంటే పాడి పంట ప్రధానంగా ఉన్న దేశం. మగవారు చాలామంది ఇప్పుడంటే రకరకాల బ్రతకడానికి వ్యాపారాలు ఉద్యోగాలు ఎన్నో వచ్చాయి, కానీ చాలామంది కూడా పొలం వెళ్ళి పొలాల్లో పనులు చేసేవాళ్ళు, అది కాకపోయినా కూడా శ్రామిక జీవులు ఏదో ఒక కష్టపడి పని చేసుకుంటేనే వాళ్ళ చేతిలోకి ఎంతో కొంత డబ్బులు వచ్చేది, వాళ్ళకి రోజులు గడిచేది, ముద్ద నోట్లోకి పోయేది. ఆ విధంగా అందరూ కష్టపడి ఒళ్ళు దాచుకోకుండా కష్టపడి బ్రతికేవాళ్ళు అనమాట. ఎక్కువ మంది ఇలాగ శ్రమ పనులు చేసేవాళ్ళు, పొలాల్లో పనులు చేసేవాళ్ళు కూడా పాత రోజుల్లో పైన చొక్కాలు లేదా అంగీలు వేసుకునేవాళ్ళు కాదు. చొక్కాలు అంగీలు ఇప్పుడులాగా ఇప్పుడు బీరువా తెరవగానే గవ బట్టలన్నీ వచ్చి మీద పడిపోతున్నాయి, అన్నీ ఉంటున్నాయి. మహిళలకు ఇంకా ఎక్కువ బట్టలు ఉంటున్నాయి. పాత రోజుల్లో చొక్కాలు లేదా అంగీలు ఒక జతోయం ఉండేవి. ఏదైనా వాళ్ళు పొరుగురు పోవడము, ఎక్కడికైనా వెళ్ళడము అలాంటి సందర్భాలు తీసేసుకునేవాళ్ళు. ఇళ్లలోనూ ఊర్లో ఉంటే అసలు వేసుకునేవారు కాదనమాట. ఇప్పుడు పాత రోజుల్లో వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే కింద పంచి బాగా గట్టిగా బిగించి కట్టుకొని పొద్దున్న లేస్తే పొలాలకి పనులకి వెళ్ళేవాళ్ళు. పైన చొక్కా ఉండేది కాదు. ఒక ఉత్తరయాన్ని ఎండకు తాళలేక తలగొడ్డ చుట్టుకునేవాళ్ళు రైతులు. వంగి పొలాల్లో పనులు చేసేవాళ్ళు అనమాట. నాట్లు వేయడము ఇలాంటి పనులకి ఎక్కువ వంగి పనులు చేస్తూ ఉండేవాళ్ళు కదా. వీళ్ళకి ఏమయ్యేదంటే బాగా చెమట పట్టి ఎండ తగిలి వీపు మీద కూడా ఒక విధమైన మురికి లేదా మడ్డి పేరుకుపోయి, అంటే చెమట పట్టడం ఆరడం ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి కాస్త ఆ మురికి పేరుకుపోయి ఉండేది. అలాగే ఉదయం వేళల్లో వీళ్ళు స్నానాలు చేసేవాళ్ళు కాదు, శ్రామిక జీవులు కదా. లేచి చద్ది దాగి పొలాలకి వాళ్ళ పనులకి వెళ్ళి బాగా కష్టపడి పనులు చేసుకునేవాళ్ళు. మధ్యాహ్నం ఇంటికి పనులు అయితే వచ్చేవాళ్ళు, లేకపోతే ఇళ్ళల్లో ఉండేవాళ్ళు. అప్పటికి అన్నం వండి వేడన్నము ఇంకా ఏదైనా చేసింది అన్నం మూట కట్టుకోను లేదా క్యారేజో పొలాలకి తీసుకెళ్తే పొలాల్లోనే తినేవాడు అనమాట. సాయంత్రం పొలం పనులు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేవాళ్ళు. అప్పుడు వాళ్ళు బావి దగ్గర కూర్చొని శుభ్రంగా ఒక్కసారి స్నానం చేస్తే గట్టిగా స్నానం చేసేవాడు అనమాట. అప్పుడు పెద్ద పొయ్యి మీద నీళ్ళ కాగు అంటారు, నీళ్ళ గంగాళం అని కూడా అంటారు అనమాట.
నీళ్లు వేసేవాళ్ళు ఇంట్లో మహిళలు. నీళ్లు బాగా సలసల కాగాలి. ఇప్పుడులా గోరువెచ్చటి నీళ్ళతో స్నానం అంటే అయ్యేది కాదు. వాళ్ళకు నొప్పులు తగ్గాలన్నా, ఒంటి మీద మురికి చెమట అంతా పోవాలన్నా కూడా చక్కగా గంగాళంలో లేదా కాగులో వేడి నీళ్లు కాసి పెట్టేవాళ్ళు. ఆ నీళ్లు అది ఓడుకొని బావి దగ్గర పెట్టుకొని ఆ వ్యక్తి కాళ్ళు చేతులు మొహంతో శుభ్రంగా తోముకొని స్నానం చేసేవాడు. ఈ వీపు దగ్గరికి వచ్చేసరికి ఒక్కోసారి వీపు అందదు. వీపుకు మురికి మడ్డి ఎక్కువ పట్టుంటుంది కదా. అలాంటి సందర్భాల్లో ఆ వ్యక్తి తల్లి కానీ భార్య కానీ ఎవరో ఒకరు వెళ్ళి హెల్ప్ చేసేవాళ్ళు. వీపు వరకు వాళ్ళు గట్టిగా రుద్దేవాళ్ళు అనమాట. ఈ పని తల్లి అయినా చేసేది, భార్య అయినా చేసేది. ఇంతవరకు జరిగేది అది ఒక సేవ కింద లెక్క. పాపం పొద్దు నుండి శ్రమ పడి వచ్చిన వాడికి ఏదో ఈ పంతకపోతే క్లీన్ చేయడం అనేది అది ఒక సేవ. అందులో ఏమాత్రం తప్పలేదు. అది ధర్మం కూడా. చక్కగా తల్లో భార్య ఎవరు ఉంటే వీళ్ళకి వాళ్ళు, ఎవరికి ఓపిక ఉంటే వాళ్ళు చేసేవాళ్ళు. ఆ తర్వాత కాస్త ఏదో అంత వేడివేడిగా వండేసి తిని మంచాలు వేసుకుని పడుకొని కాస్త మసకపడగానే విశ్రాంతి తీసుకునేవాళ్ళు. మళ్ళాక అర్ధరాత్రి 11, 12 చేసేవాళ్ళు కాదు. అది ఆ రోజుల్లో శ్రమపడి బ్రతికిన రోజులు, గ్రామీణ సౌందర్యము ఆ రోజులన్నీ పోయాయి. ఇప్పుడు శుభ్రంగా ఏం చేస్తున్నారు? బాత్రూంలో గీజర్లతో సహా అన్ని సౌకర్యాలు వచ్చాయి. ఎవరు బాత్రూంలు వాళ్ళు అయ్యాయి. బాత్రూంలోకి వెళ్ళి శుభ్రంగా హ్యాపీగా సబ్బులు, అలాగే ఏంటది షవర్ జెల్ అంటారు అన్నమాట, అంటే బాడీ వాష్లు, షాంపూలు, ఆ తర్వాత ఇంకా ఇప్పుడు రుద్దుకునేవి కూడా ఏమంటారు రకరకాల అన్నమాట, పీచులు అంటారు తెలుగులో. ఇప్పుడు ఒళ్ళు వీపు రుద్దుకోవడానికి కూడా అన్ని రకరకాల అన్నమాట బ్రష్లు లాంటివి, రుద్దుకునే బ్రష్లు అన్నీ పెట్టుకొని శుభ్రంగా హాయిగా ఎవరికి వాళ్ళు స్నానాలు చేసేసి ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్తున్నారు. హాయిగా ఎవరి పట్టును వారు ఉంటున్నారు కదా. ఇంకా ఈ రోజుల్లో కూడా మొగుడికి కుంకుడు పులుసేసి తలంటి స్నానం చేపించిన ఆడదే కాదు, అదొక దౌర్భాగ్యురాలు అనేసి వీళ్ళు మాట్లాడుతున్నారంటే ఈ చాదస్తులు ఇంకా మారరు. వీళ్ళ జీవితాలు ఇలాగే తెల్లారిపోతాయి. ఇంకా ఆడవాళ్ళకి పనేమీ ఉండదా అండి? ముందు ఆడదని మాట్లాడటమే ఒక తప్పు. ఏదో ఆడవాళ్ళు అనాలి, మహిళలు స్త్రీలు అని పిలవాలి. ఇప్పుడు చూసినా ఆడది ఇదే ఆడది అని పిలవడం. సరే, ఇది కూడా వదిలేద్దాం. వాళ్ళ ప్రాంతాల్లో అలా పిలుచుకోవడమే మరి అక్కడ అలవాటు కాబోలు. ఈ దౌర్భాగ్యం ఏమిటి అంటే ఇప్పుడు భర్తను కూర్చోబెట్టి రోజు తలంటి కుంకుడు పులుసు పెట్టి స్నానం చేయించేసి భర్త గారికి షోడశోపచారాలతో సేవ చేస్తూ కూర్చుంటే వంటింట్లో బోలెడు చాకిరి ఉంటుంది. తెల్లారి నిద్రలేసి ఆరుకో ఏమో వంటింట్లోకి పోతే ఉంటుంది చాకిరి, నీరసం వచ్చేస్తుంది వంటలు చూస్తే. సింకులు ఎండా అంట్లు తోమాలి, చిమ్ముకోవాలి, తుడుచుకోవాలి, 3 పూట్లా వండాలి. పిల్లల హడావిడి పిల్లలకి చేయాలి. ఇంట్లో ఏదైనా పెద్ద వయసు వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మరి వాళ్ళని చూసుకోవాలి. పిల్లల చదువులు హోంవర్క్లు చూడాలి. ఎంత చేసి కూడా ఏ ఉపమానం దొరికింది తిని పరుగులు పెట్టాలి. 2 బస్సులు లోకల్ ట్రైన్లు మారి, లేదంటే స్కూటీ వేసుకొని ట్రాఫిక్ జాములు ఇరుక్కుంటూ ఆఫీసు పరిగెత్తి నెల అయ్యేసరికి ఈవిడ కూడా మూట సంపాదించుకోండి. రాకపోతే ఇల్లు నడవదు, ఈఎంఐలు కట్టుకోలేరు. మొగుడికి తలకల పోస్తా తలంటుద్దో కుంకుడుగా 2 పులుసుతోటి తలస్నానాలు చేపించి మొగుడికి సాంబ్రానికి దుప్పాలేసి మొగుడికి అత్తర పూసి ఈ సేవలన్నీ ఇంట్లో మహిళలు చేస్తా కూర్చుంటే ఎవరంటే మిగతా పనులన్నీ చేస్తారు? వీళ్ళు వచ్చి చేస్తారా? ఆలోచించండి. ఏదైనా మాట్లాడితే నేను ఫెమినిస్ట్ అంటారు. ఫెమినిజం కాదండి ఇది, ఇవన్నీ యథార్థం మాట్లాడుతున్నా. ఎన్నో సందర్భాల్లో మహిళలు చేసే ఎక్స్ట్రాలకి మహిళలను కూడా వాయించాను నేను. ఏదో పెళ్ళైన కొత్తలో ఏదో కొత్త దంపతులు భార్యభర్తలు ఏదో భార్య భర్తకి ఏదో తలస్నానం చేయించిందంటే అదంటే ఏదో సరసాలు పెళ్ళైన కొత్తలో, అది వదిలేండి. నేను దాని గురించి ఇక్కడ మాట్లాడటం లేదు. కుంకుడు పులుసు పెట్టి తలంటి భర్తకు తలస్నానం చేయించిన భార్య పతివ్రత, అలా చేయించలేని ఆడది ఏమిటి దౌర్భాగ్యురాలు. ఈ వ్యాఖ్యానాలు ఏమిటో నాకు అర్థం కావడం లేదు. మరి మహిళలకి భార్య జుట్టు ఉంటుంది, మరి వాళ్ళకి ఎవరు చూపిస్తారు? చచ్చినట్టు వాళ్ళే చేసుకోవాలి. అవునా? ఎంతమందికని చేస్తారండి? భర్త గారికి బలిష్టంగా 2 చేతులు బాగానే ఉన్నాయి, నెత్తి మీద పీసు ఉంటుంది, చాలా మందికి బట్టతలు వచ్చేస్తున్నాయి. వాళ్ళ గుండు వాళ్ళు రుద్దుకోలేరా? పాత రోజుల్లో ఇల్లులు వేరు, పాత రోజుల్లో చేసిన పనులు వేరు, పాత రోజుల్లో పడ్డ కష్టం వేరు. ఈ రోజు ఏమిటి శుభ్రంగా అన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా, ఎవరికి వాళ్ళు బాగానే ఉంటున్నారు కదా. ఇంకా నయ్యం అదృష్టం కొంతలో కొంత. ఎందుకంటే ఈ మహానుభావుడు భర్త బాత్రూమ్కి వెళ్ళగానే వెనకే వెళ్ళి కడగకపోతే ఆడది దౌర్భాగ్యురాలు అనలేదు, అక్కడికి వదిలేశారు. రుణం ఉండి కాకపోతే ఒక్కోసారి అనిపిస్తుంటుంది ఆడవాళ్ళ జన్మలో రుణాలు ఉండే. రుణాలు కాకపోతే ఇంత చాకిరి చేస్తా కూడా మళ్ళీ వీళ్ళు దౌర్భాగ్యురాళ్ళు అనిపించుకోవడం. భర్త పాదాలు ఒక మంచి ప్లేట్లో పెట్టేసేసి గులాబీ రోజ్ వాటర్ వేసి కడిగి నెత్తి మీద చల్లుకోవాలి, కుదిరితే తాగాలి. అప్పుడు ఆవిడ పతివ్రత, లేకపోతే దౌర్భాగ్యురాలు. ఇలాంటివన్నీ చేసుకుంటూ కూర్చుంటే మా పనులు ఎవరు చేస్తారు? ఇంటి చాకిరీ ఉంటుంది. ఏదైనా కుదరక జ్వరాలు వచ్చి పాపం మనో తీసుకుని పడుకుంటే కూడా పని తాకే వాళ్ళు ఉండరు. చచ్చినట్టు పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకొని కాస్త తగ్గినాక లేచి వీళ్ళే పోయి చేసుకోవాలి.
ఏం తెలుసు మహిళల గురించి? కొందరికి పని వాళ్ళు సౌకర్యాలు ఉండవచ్చు, అందరూ పెట్టి పుట్టాలిగా. ఎన్ని బాధలు ఉంటాయో తెలుసా? ఎవరన్నారండి ఏంటి అవన్నీ అప్రస్తుతం. నాకు మాత్రం బాధేసింది. భర్తకి తలస్నానం చేయించి తలంటి కుంకుడు పులుసు పెట్టి తలస్నానం చేయించకుండా షాంపూ పెట్టి చేపిస్తాను, చేస్తే చేయదంటే మానుకో అనేది ఆడది ఎలా అవుతుంది? దౌర్భాగ్యురాలు అవుతుంది. చాలా బాధ అనిపించింది నాకు. మహిళలని ఈ విధంగా కించపరచడము ఎలా సనాతన ధర్మమో, రకరకాల పనులన్నీ విరగబడి నడువులు విరిగేలాగా చేస్తేనే మహిళలు గొప్ప పుణ్యాత్ములు అవుతారు అనేసి మహిళల్ని బెదరగొట్టడము, భయపెట్టడము ఎలాగ సనాతన ధర్మమో మరి వీళ్ళకే తెలియాలి. ఏదో ఎవరికైనా సరే ఆరోగ్యం బాలేని స్థితిలో, లేకపోతే ఏదైనా కాలు చెయ్యి పని చేయలేని స్థితిలో, వయసు పైబడిన స్థితిలో ఎవరికైనా సేవ చేస్తారు. అది ధర్మం, మానవతా ధర్మం. అది పెద్దలు ఎవరైనా వయసు పైబడి ఉంటే వాళ్ళకన్నా చెయ్యాలి. భర్త అయినా భార్య ఎవరికైనా సరే కదలలేని అలాంటి స్థితిలో ఉన్నప్పుడు, దుర్భరమైన స్థితిలో ఎవరైనా సరే మానవతా ధర్మంతో సేవ చేస్తారు, స్నానం కూడా చేపిస్తారు, వాళ్ళ పనులన్నీ చేస్తారు. బాబు అది తప్పులేదు, మానవతా ధర్మం. అంతేగాని భర్త అయినందుకు ఇక రేంబవళ్ళు, భర్తకు స్నానాలు అవన్నీ కూడా మహిళలే చేపించారా, లేకపోతే దౌర్భాగ్యురాలు ఏమిటో ఇది నాకైతే అర్థం కావట్లేదు. చాలా బాధ కలిగింది. ఇవన్నీ చూసి ఎవరు భయపడాల్సిన అవసరం కూడా లేదు. శుభ్రంగా ఇల్లు అన్నాక ఎవరు చేయగలిగిన పనులు వారు చేసుకోవాలి. ఇవాళ రేపు చాలామంది చూసుకుంటే సిటీస్లో కొందరు మగవారు కూడా లేడీస్ చేసే పనులు కూడా చేస్తారు. ఇల్లు క్లీన్ చేయడము, ఈ వ్యాక్యూమ్ క్లీనర్స్ తోటి దిలపడము, అప్పుడప్పుడు వంట చేయడం ఇలాంటివి కూడా కొందరు చేస్తున్నారు. వాషింగ్ మిషన్, లాండ్రీ వేయడం ఇవన్నీ. ఎందుకంటే ఇద్దరు వర్క్ చేస్తున్నప్పుడు ఎలా అవుతుందండి? మరి మహిళలు బయటికి వెళ్ళేసేసి ఉద్యోగాలు చేసి సంపాదించి జీతాలు తీసుకురావాలనేసేసి ఏమైనా ఉందా? మొన్నదాకా చేయలేదు. కానీ మగవాళ్ళతో పోటీపడి మగవాళ్ళ కంటే ఎక్కువగా మహిళలు బయటికి వెళ్ళి సంపాదించి వస్తున్నప్పుడు మహిళలు చేసే కొన్ని ఇంట్లో పనులు మగవారు కూడా ఖాళీగా ఉన్నప్పుడు చేయొచ్చు. తప్పేమి లేదు. అది ధర్మం కూడా, మానవత్వం కూడా. భగవంతుడు అందుకే మెచ్చుకుంటాడు. గుర్తుపెట్టుకొని ఆడవాళ్ళపైన దాష్టికపు మాటలు ఇందరితో ఆపితే బాగుంటుంది. నేనైతే చాలా చాలా బాధపడుతున్నాను ఇలాగా మహిళలను అర్థం చేసుకునేది అని. అదండి విషయం. ధర్మో రక్షత రక్షత. జయ శ్రీరామ్. కృష్ణార్పణ.